మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే స్టాక్ రావాలంటే ఎన్ని డేస్ పట్టేది? అంటే మీరు ఇక్కడ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, స్టాక్ ఎన్నాళ్ళు అయిపోతుంది. మన స్టాక్ ఆర్డర్ చేయాలి అన్నప్పుడు మనకి ఎన్నాళ్ళు పడుతుంది? మరి కోవిడ్ లిమిటేషన్స్ ప్రకారంగా మనకి లిమిటెడ్ అని చేశారా స్టాక్స్ నప్పుడు? బేసిక్ గా ఇండియా నుంచి మేము డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోమండి. ఇక్కడ హోల్సేలర్స్ ఉంటారు. హోల్సేలర్స్ నుంచి మేము రీటైల్ గా కొనుక్కుంటాం అన్నమాట. వాళ్ళు కంటైనర్స్ తెప్పించుకుంటారు ఇండియా నుంచి. ఓకే. సో మేము ప్యాలెట్స్ లైక్ దీస్ ప్యాలెట్స్ లాగా మేము తెప్పించుకుంటా ఉంటాం అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి స్టాక్. సో వాళ్ళకి వచ్చేది కూడా ఇప్పుడు షిప్మెంట్స్ ఇండియా నుంచి కూడా సరిగా వచ్చేది కాదు, చాలా టైం పట్టేది. ఆర్ FDA హోల్డ్ కి వెళ్తే మెయిన్ ఇక్కడ ఫుడ్ అంతా చాలా ప్రతిదీ చెక్ చేయించి రానివ్వరు. సో FDA హోల్డ్ లో కూడా చాలా టైం పడతా ఉండేది. సో ఒక్కొక్కసారి మేము ఆర్డర్ చేస్తే అది అంటే ఎవ్రీ వీక్ సర్టెన్ వెండర్స్ కి ఆర్డర్స్ వెళ్తా ఉంటాయండి. కానీ ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి 2 months పట్టేది, ఒక్కొక్కసారి 3 months పట్టేది. వాళ్ళు ఏం చేయలేరు. ఇట్స్ ఆల్ బికాస్ వాళ్ళకి స్టాక్ సరిగ్గా రాకపోవడం. వాళ్ళు మాకు వచ్చిన కొంచెం స్టాక్ ని వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీ ఒక్కరిమే కాదు. ఒకవేళ 10 bags అడిగితే వాళ్ళు మేబీ 1 bag పంపించవచ్చు, 1 box అలా. సో దాని మూలాన్ని కూడా ఇప్పుడు కస్టమర్స్ కి ఫ్రంట్ మేము ఉంటాం. సో ఏం మీరు స్టాక్ తెప్పించట్లేదు అని వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ అర్థం కాదు. బిహైండ్ ద సీన్స్ ఇదిగో మేము అలా తెప్పించుకుంటాము, హోల్సేలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మాకు వస్తాయి అనేది వాళ్ళకి ఏంటంటే షెల్ఫ్ లో ఐటమ్ ఉందా లేదా అనేది చూస్తాం. బట్ ఏంటంటే ఇవన్నీ వెండర్స్ కి రావాలి, FDA హోల్స్ చాలా ఉంటాయండి ఇష్యూస్ అనేది. there will be lot of issues to bring the product to here. సో టైం అనేది కొన్ని అందుకనే కొన్ని ఉండవు, కొన్నిసార్లు టైం పడతా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ 2-3 months కూడా రావు. సో అప్పుడు కూడా ఇదే ఇష్యూ అన్నమాట. కొన్ని ఐటమ్స్ వచ్చాయి కాదు, కొన్ని బ్రాండ్స్ లేవు. సో ఇవన్నీ ఏంటంటే ఒక 6 months అయితే టైం పట్టింది అంత కొంచెం సెటిల్ డౌన్ అయ్యి అన్ని ఇది అవ్వటానికి. ఒక 6 months డెఫినెట్ గా. తర్వాత నుంచి ఏంటంటే కొంచెం స్ట్రీమ్ లైన్ అయింది. ఈవెన్ దో కోవిడ్ వాజ్ కంటిన్యూ అయ్యి కొంచెం అంటే పీపుల్ ఫస్ట్ లో అంత పానిక్ ఉంది, కానీ తర్వాత కొంచెం స్ట్రీమ్ లైన్ అయ్యి ఇట్ వాజ్ ఓకే.